వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి, దాన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అనుకుంటారు. ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ పుత్రదా ఏకాదశి సంవత్సరంలో 2 మార్లు వస్తుంది. మనకున్నటువంటి 24 ఏకాదశుల్లో ఈ పుత్రదా ఏకాదశి అనేది 2 మార్లు వస్తుంది. అందులో మొదటగా శ్రావణ మాసంలో వస్తుంది, తర్వాత పౌష్య మాసంలో వస్తుంది. ఈ పుత్రదా ఏకాదశి రోజు పుత్ర సంతానం కలగాలి అనుకున్నవారు, సంతానం లేమితో బాధపడుతున్నటువంటి వారు, ఇలాంటి వారు ఈ పుత్రదా ఏకాదశి రోజు మహావిష్ణువుకు సహస్రనామార్చనాదులతో అర్చించి, తులసీదళార్చన, కమలార్చన ఇలాంటివి ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అలాంటి వారికి తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహ సంప్రాప్తి అనేది వారికి కలిగి పుత్ర సంతాన భాగ్యం కలుగుతుంది, లేదా సంతాన భాగ్యమైనా కలుగుతుంది. కనుకనే ఆ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కానీ పుష్య మాసంలో కానీ వస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనేకాదశి అంటుంటారు. అంటే అప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవగానే భగవంతుడు నిద్రించి, ఇప్పుడు నిద్ర మేల్కొని ఉత్థాన ఏకాదశి అంటుంటారు. నిద్ర మేల్కొని భూలోకానికి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ స్వామివారు భూలోకానికి వస్తున్నారని, ముక్కోటి దేవతలందరూ కూడా ఒక చోటకు చేరి స్వామివారిని దర్శించుకోవడం, ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత. అయితే ఈ వైకుంఠ ఏకాదశిలో ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రధానంగా శ్రీరంగ క్షేత్రంలోనే ఉండేది. అందరూ రంగనాథ స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది భారతదేశ ప్రజానీకమంతా కూడా వెళ్ళి దర్శించుకోవడం అనేది అసాధ్యం. కనుక ఎక్కడెక్కడైతే వైష్ణవ దేవాలయాలు ఉన్నాయో ఆ వైష్ణవ దేవాలయాలలో ఈ వైకుంఠ ఏకాదశి రోజు సూర్యోదయ పూర్వం స్వామివారిని దర్శించుకోవడం, ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం వల్ల మోక్ష సంప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలలో ఫలములు, అలాగే అంత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు సగ్గుబియ్యం పాయసం, పాలు, పళ్ళు లాంటివి స్వీకరించి వారు ఈరోజు ఉపవాస దీక్షను కొనసాగించాలి. ఇలా ఈ పుత్రదా ఏకాదశి రోజు కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం రేపు వచ్చేటువంటి దానికి 2 విశేషమైనటువంటి పర్వదినాలు. ఆ ఏకాదశి రోజు ఎవరైతే నిరంతరం భగవన్నామస్మరణ రేపు చేస్తూ ఉంటుంటారో అలాంటి వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి వారికి సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. అయ్యా, నాకు షుగర్లు, బీపీలు ఇవన్నీ ఇంకా జబ్బులున్నాయి, మేము
ఆ పళ్ళు పాలతో ఉండలేము అనుకునేటువంటి వారు పిష్టాన్నం స్వీకరించైనా ఈరోజు విశేషించి విష్ణు సహస్రనామము ద్వాదశావృత్త పారాయణం ఎవరైతే చేసుకుంటూ ఉంటారో అలాంటి వారింట్లో మహావిష్ణువు తప్పకుండా స్థిర నివాసంగా ఉండి వారింట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఇవి కాకుండా వారికి ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఈతి బాధల నుండి విముక్తి కలగడం అనేది ఇది ప్రధానంగా చెప్పదగినటువంటి ధర్మశాస్త్రాల్లో చెప్పదగినటువంటి విషయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మహావిష్ణువును అర్చించుకొని దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని సూర్యోదయాత్ పూర్వం ఈ ఏకాదశి ఉపవాస దీక్షను చేయడం, అలాగే విష్ణు సహస్రనామం ద్వాదశావృత్త పారాయణం చేయడం, తులసీ దళార్చన చేసుకోవడం వల్ల మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాదులు మనపై సిద్ధించి మనకు సకల విధాలైనటువంటి అష్టైశ్వర్యాలు కలిగి మనము కూడా విష్ణులోక సంప్రాప్తిని పొందడానికి భగవంతుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధమైనటువంటి నియమాలను ఆచరించి ఆ భగవత్ కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను. ఓం స్వస్తి.